ఎప్పుడు అనిపించిందాక ఓకే ఎస్ నేను దీన్ని సెట్ అయిపోతా, నాకు అర్థమైపోయింది. ఈ అంటే జనరల్గా లెర్నింగ్ కర్వ్ ఒకటి ఉంటుంది కదా, సో ఎవ్రీ డేస్ లెర్నింగ్ కర్వ్ ఈవెన్ నౌ దట్స్ ఫర్ షూర్. కాకపోతే ఒక స్టేజ్లో అర్థమవుతుంది కదా, ఓకే నాకు సెట్ అవుతుంది, నేను దీనికి ఐఎమ్ ప్రెజెంటబుల్ ఫర్ దిస్ అన్న ఒక థాట్ వస్తుంది కదా ఏదో ఒక రోజు. వెన్ వాజ్ దాట్? దట్ వాజ్ నేను 91లో ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చి చేస్తూ ఉన్నాను షోస్. ఐ మీన్ ఐ వాజ్ డూయింగ్ సింగిల్ ఎపిసోడ్స్. అప్పట్లో సీరియల్స్ ఒక చిన్న కోర్ట్ ఇష్యూలో నడుస్తూ ఉండడం వల్ల సీరియల్స్ ఏవీ లేవు, డైలీ సీరియల్స్ అసలే లేవు, జనాలకు తెలియదు డైలీ సీరియల్స్ అనేవి. దూరదర్శన్ వాజ్ ఓన్లీ థింగ్ దట్ వాజ్ అవైలబుల్. కోర్ట్ ఇష్యూ అంటే అర్థం అప్పుడు దేర్ వాజ్ సమ్ ఇష్యూ దట్ వాజ్ హ్యాపెనింగ్ విత్ ది సీరియల్స్ దట్ వేర్ బీయింగ్ టెలికాస్ట్ ఆన్ దూరదర్శన్. అండ్ దేర్ వాజ్ సమ్ ఇష్యూ, ఐ డోంట్ నో వాట్ ది ఇష్యూ ఇస్. సో అందుకని సీరియల్స్ కూడా ఎన్ని ఉండేవి, 26 ఎపిసోడ్సే ఉండేది, లేదా 13 ఎపిసోడ్స్ ఉండేది అంతే. వాటిల్లో కూడా ఏదో గొడవ జరుగుతోంది, అందుకని సింగిల్ ఎపిసోడ్స్కి వచ్చారు వాళ్ళు. అంటే ఎపిసోడ్కి కథ అయిపోతుంది అనమాట. ఆ టైంలో ఎంటర్ అయ్యాను నేను దూరదర్శన్లో. సో అందుకని నేను సీరియల్లోకి వెళ్ళలేదు అసలు. when I started off, it was just single episodes. Then I did serials which were 13 episodes, 26 episodes. And by the time daily shows వచ్చే టైం కల్లా I became an anchor. సో ఇలా చేసుకుంటూ నేను 91లో మొదలుపెట్టిన ప్రాపర్గా ఒక బ్రేక్. ఎవ్రీ టైమ్ ఇట్ వాజ్ సాటిస్ఫైయింగ్ ఓన్లీ ఫర్ మీ. ఎందుకంటే నేను మలయాళీ అవటం వల్ల నేను తెలుగు నేర్చుకొని చెప్తూ ఉంటే అది అందరూ చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళు అనమాట. చాలా అంటే పాపం నిజంగా వేరే వాళ్ళు చెప్పేదానికన్నా నాకు ఎక్కువ క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. వావ్ ఎంత బాగా చెప్తుంది అని, మనం బాగా చెప్పామని. సో ప్రతిదీ కరెక్ట్గా పలకడం, బాధ అనాలి, భార్య అనాలి, ఇలా ప్రతిదీ నేర్చుకుంటూ ఐ వాజ్ గోయింగ్ త్రూ మై జర్నీ.